11:52 మళ్ళీ చదవండి. యోహాను సువార్త 11:52. యేసు ఆ జనం కొరకు మాత్రమే కాక ఎదగిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. రైట్. కాగా ఆ దినము నుండి వారు ఆయనను ఈ వచనంలో చెదరిపోయిన వారిని సమకూర్చుటకు ఆయన చనిపోయాడు అనే మాట మీరు చూడండి. చెదరిపోయిన వారిని ఆయన సమకూర్చడానికి చనిపోయాడు అంటే మరి చెదరిపోయిన వారిని సమకూర్చడానికి చేయాల్సిన పని యేసుప్రభు ఆల్రెడీ చేశాడు. ఆయన మరణము ద్వారానే వారి సమకూర్పు. ఆయన మరణం ద్వారానే వారి సమకూర్పు. కాబట్టి క్రీస్తు మరణించాడు కాబట్టి ఇశ్రాయేలు సమకూర్పు కొరకు జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు మరణంలో ఇశ్రాయేలు సమకూర్పుకు జరగాల్సింది జరిగిపోయిందని మనం ఎలా చెప్పగలం చెప్పండి? ఇప్పుడు దాకా విన్న వర్తమానాన్ని బట్టి ఎవరైనా ఇశ్రాయేల్ అని చెప్పినా పర్లేదు, ఎందుకంటే ఇశ్రాయేల్ అనే పేరు ఉంది కాబట్టి ఇశ్రాయేల్ అని చెప్పినా పర్లేదు. ఇశ్రాయేల్ అని చెప్పకపోతే ఎవరు చెప్పినా పర్లేదు. ఇశ్రాయేల్ అన్న ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఓకే, రైట్. చెప్పండి, ఎవరు చెప్పినా పర్లేదు ఆన్సర్. ఇశ్రాయేలీల సమకూర్పు కొరకు జరగవలసింది జరిగిపోయింది. అంటే వాళ్ళని సమకూర్చటం అనే దాని కొరకు చేయవలసిన పని ముగించబడింది. అది క్రీస్తు మరణమే అని అంటున్నాం. అది ఎలాగో చెప్పిన వాళ్ళందరూ వాక్యం విన్నారు ఇప్పుడు దాకా అని నాకు అర్థమైద్ది. మీరైనా మీలో ఒకరైనా చెబుతారా, లేకపోతే నేను చెప్పమంటారా? ఆ గ్రంథాలు తెగ రాస్తున్నారు కదా, ఆ గ్రంథాలను ఏం రాశారు ఒకసారి చెప్పండి. అసలు జాన్ అయితే తెగ రాస్తూనే ఉంటాడు పుస్తకం. మరి జూమ్ రాస్తున్నాడా, లేకపోతే స్కూల్లో హోంవర్క్ ఏమైనా నిండా వాళ్ళ పిల్లలతో పెండింగ్ ఉంటాయని ఇందులో రాసేస్తాడో తెలియదు మరి. చెప్పు జాను. ఇస్రాయేల్ సమకూర్పు ఎలా ఉంటుందని చెప్పుకున్నాం? అదని చెప్పండి, ఇస్రాయేల్ సమకూర్పు ఎలా ఉంటుంది? పునరుద్ధానం. పునరుద్ధానం కావాలంటే సావాలి కదా, మరి యేసుప్రభు చనిపోయినప్పుడు వాళ్ళు కూడా చనిపోయినట్టే ఆయనతో. అదే ఆన్సర్. పునరుద్ధానానికి చేయాల్సిన పని ఏంటి? చనిపోవడమే కదా. ఇప్పుడు ఏదైనా ఫ్రూట్ కావాలి, పునరుద్ధానం అంటే ఫలం. ఫలం కావాలంటే ఏం చేయాలా? విత్తనం వేయాలా? యేసు ప్రభు చనిపోయాడంటే అర్థం ఏంటి? ఇశ్రాయేల్ కొరకు కూడా చనిపోయాడు కాబట్టి వారు కూడా చనిపోయారు ఆయనతో పాటు. మనం కూడా చనిపోయాం కదా, సంఘం కొరకు ఆయన చనిపోయాడు, మనం ఆయనతో చనిపోయాం. అలాగే ఇశ్రాయేల్ కూడా ఆయనతో చనిపోయినట్టే. ఆయనతో వారు చనిపోయారంటే వారు ఖచ్చితంగా లేస్తారని అర్థం. కాబట్టి యేసు ప్రభు మరణించినంత వరకు ఇశ్రాయేల్ సమకూర్పు మీద ఆధారం లేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు ఇశ్రాయేలీల యొక్క సమకూర్పు మీద ఆధారం వచ్చింది. ఎందుకంటే ఆయన సమకూర్పు, వారి సమకూర్పు పునరుద్ధానం వలె ఉంటుంది. ఎందుకంటే అది 3వ దినాన జరుగుతుంది. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినట్లుగా మరి ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని చెప్పిన మాట మనం 37వ అధ్యాయంలో చూస్తున్నాం. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడిగినట్లుగానే ప్రభు అక్కడే చెప్పాడు. ఏం చెప్పాడంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 12వ వచనంలో, కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఎట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను అని చెప్పాడు. కాబట్టి సమాధిలో ఉన్న ఇశ్రాయేల్ని ఆయన రప్పిస్తాడు అంటానికి ఈ అధ్యాయంలో చెప్పాడు, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా. సో ఎండిపోయిన ఎముకలను ఆయన బ్రతికిస్తాడు. వద్దులే, నేను పెట్టేశాను, వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి అందరూ చాలు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అన్నట్టుగా అసలు 4 దినాలైన తర్వాత లాజరు బ్రతుకుతాడు.
అని అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువు ఇశ్రాయేల్ని బ్రతికించాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలును సమకూర్చడానికి జరగవలసింది జరిగింది, చేయవలసిన కార్యం చేశాడు. అలాగే సంఘం ఎత్తబడటానికి కూడా జరగాల్సిన పని జరిగింది. సంఘం ఎత్తబడడానికి జరగాల్సిన పని జరిగింది. అదే మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? దీని నిమిత్తం మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే అనే మాట మనం చూస్తున్నాం. దీని నిమిత్తం మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. అంటే మనం మహిమ శరీరం ధరించుకొనుటకు మనకు సిద్ధపాటు జరిగిందా, జరగాల? జరిగిందన్న. జరిగింది. అది యేసుక్రీస్తు మరణం ద్వారా జరిగింది. ఎందుకంటే మరి మనం విత్తబడ్డాం అప్పుడు. కాబట్టి విత్తబడ్డాం కాబట్టి క్రీస్తు చనిపోయాడు, మనం కూడా చచ్చిపోయాం. విత్తింది చచ్చితే ఖచ్చితంగా అది ఏమవ్వాలి? బ్రతకాలి. విత్తింది ఖచ్చితంగా బ్రతకాలి. కాబట్టి మనం అందరం కూడా విత్తబడ్డాం కాబట్టి మనం బ్రతుకుతాం. సో ఇదన్నమాట. సో విషయం ఏంటంటే, మనం ఆలోచన చేస్తే మన జీవితాల్లో ప్రభువు మనల్ని బ్రతికిస్తాడు. ఎందుకంటే ఆయన మన కొరకు చనిపోయాడు. సో మనం బ్రతుకుతాము అనేది ఎంత వాస్తవమో, మనం లేస్తాము అనేది ఎంత వాస్తవమో, ఖచ్చితంగా ఇశ్రాయేలీలు కూడా సమకూర్చబడతారనేది అంత వాస్తవం. ఇశ్రాయేల్ సమకూర్పు ఇప్పుడు ఏదో జరగాల్సింది ఏదో జరుగుతుంది అనుకోకండి. అంతకుముందు ఏదో జరిగింది అనుకోకండి. యేసుక్రీస్తు మరణమే ఇశ్రాయేలు సమకూర్పుకు మూలం. ఎందుకంటే ఆయన మరణంలో ఇశ్రాయేలీలు కూడా విత్తబడ్డారు. ఆయన మరణంలో మనం విత్తబడ్డాం. ఆయన మరణంలో ఇశ్రాయేలు విత్తబడ్డారు. కాబట్టి క్రీస్తు లేచాడు కాబట్టి ఇశ్రాయేలు కూడా లేస్తారు. పౌలు గారు సంఘం గురించి ఒక మంచి మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం చదవాలి. ఆ తర్వాత 18 చదవాలి. 17 ఆపి 18 చదవాలి. ఎవరు చదివినా పర్లేదు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 16 చదవండి. ఆ తర్వాత 18 చదవండి. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. అదనమాట. యేసు ప్రభు లేచాడు కాబట్టి క్రీస్తునందు నిద్రించిన వారుగానే లెక్కించబడుతున్నారు. నా వీడియో ఆగిపోతుందండి. చూడండి, క్రీస్తునందు నిద్రించిన వారు, అది చూడు ఒకసారి చెక్ చేయి. వారు నశించిన వారు కాదు, వారు నిద్రించిన వారుగానే ఉన్నారు. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభువు లేచాడు కాబట్టి. అందుచేత యేసు ప్రభు లేవకపోతే క్రీస్తునందు నిద్రించిన వారు కూడా నశించిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు నిద్రించిన వారు అందరూ బ్రతికే ఉన్నారు, ఎందుకంటే ఆయన లేచాడు కాబట్టి. అలాగే ఇశ్రాయేలు కూడా బ్రతికే ఉంది. వారు వాస్తవంగా ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారు. కాబట్టి ఎండిపోయిన ఎముకలు లాంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? ప్రవచించాలంట. యెహెజ్కేలు గ్రంథంలో ఏం చెప్పాడు? నువ్వు ప్రవచించు. 37వ అధ్యాయంలో మనం చదివిన వాక్యంలో ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అని అడిగినప్పుడు, ఏమో ప్రభువా నీకే తెలుసు అన్నప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు ప్రవచించాలి అని చెప్పాడు. 12వ వచనంలో నువ్వు ప్రవచించు, నేను సమాధులను తెరుస్తానన్నాడు. కాబట్టి మనము ప్రవచించాలి. అర్థమైందండి? రైట్. కాబట్టి మన జీవితాల్లో సంఘాన్ని ప్రభు లేపుతాడు. అలాగే ఇశ్రాయేల్ని ప్రభు లేపుతాడు, సమకూరుస్తాడు. అలాగే చచ్చిన వాటిని కూడా మనము బ్రతికించాలి. అంటే మరి చచ్చినట్టుగా అనిపిస్తున్న ప్రతి విషయాన్ని మనం బ్రతికించాలి. సార్తీ సంఘంతో మాట్లాడుతున్న సంగతి ఇదే. ప్రకటన గ్రంథంలో
2, 3 అధ్యాయాల్లో సంఘానికి వచ్చిన సంగతుల్లో భాగంగా 3వ అధ్యాయంలో చెప్పిన మాట చూడండి. వచనం 2వ వచనం, చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము అని చెప్పాడు. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. చచ్చిపోయినట్టు ఉన్నాయి కొన్ని, మనం ఏం చేయాలి? వాటిని బ్రతికించాలి. వాటి మీద ప్రవచనం ఎత్తి మాట్లాడాలి. అంతేగాని అయ్యో ఎంతగా చచ్చిపోయినాయి ఏంటి అని మనం ఏడవటం కాదు. చావనై ఉన్న వాటిని బ్రతికించాలి. అది ప్రతీది కూడా. మనల్ని ప్రభు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏడవటానికి కాదు, చచ్చిన వాటిని బ్రతికించటానికి. కారణం, సంఘానికి ఆయన ఇచ్చిన పునరుద్ధానం మనకు తెలుసు. ఆ సంఘానికి ఇచ్చిన పునరుద్ధానాన్ని మనం నమ్ముతున్నాం. ఇశ్రాయేలు సమకూర్పును మనం నమ్ముతున్నాం. అలాగైతే చావనై ఉన్న వాటిని కూడా మనం బలపరచాలి. మీ జీవితంలో ఏం చచ్చిపోయింది? బైబిల్ రీడింగ్ చచ్చిపోయిందా? ప్రార్థన చేయడం చచ్చిపోయిందా? కుటుంబ ప్రార్థన చచ్చిపోయిందా? డైలీ ప్రభు బల్ల తీసుకోవడం చచ్చిపోయిందా? చెప్పండి, ఏం చచ్చిపోయింది? ఏం చచ్చిపోయిందో దాన్ని బ్రతికించండి. చచ్చిన వాటిని బ్రతికించండి. అంతేగాని చచ్చిన వాటిని చూసి ఇవి బ్రతకగలవా అని అంటే, ఏమో ప్రభు నీకే తెలియను అన్నట్టు అవి బ్రతుకుతాయో లేదో అని మనం అనుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే రోమాపత్రిక 8:11లో ఈ పునరుద్ధానం గురించి చెప్పాడు. మొత్తం మనం 4 పునరుద్ధానాల గురించి చదువుకున్నాం. మొదటి పునరుద్ధానం క్రీస్తు పునరుద్ధానం, రెండవది సంఘ పునరుద్ధానం, మూడవది ఇశ్రాయేలు పునరుద్ధానం, నాలుగవది నిత్య అనుదినం మన జీవితాల్లో జరిగే పునరుద్ధానం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్నాడులా, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. ఇశ్రాయేలును ఆయన ఎలా సమకూరుస్తున్నాడో పరిస్థితులన్నిటినీ మనం అలా సమకూర్చగలం. ఇశ్రాయేలును ఆయన ఎలా సమకూరుస్తున్నాడో పరిస్థితులన్నీ అలా సమకూరుతాయి. అందుకే అది మనకు చెప్పబడింది. లేకపోతే మనకెందుకు ఇశ్రాయేల్ సమకూర్పు గురించి? మేలుకొని ఉన్న నిద్రపోచున్న యేసుప్రభు వచ్చినప్పుడు ఎలా లేస్తారో దాని కొరకు మనకు చెప్పబడింది. కాబట్టి ఇది కూడా బ్రతికిద్దా అని అనుకోవద్దు. ఏదైనా మనం బ్రతికించాలి, ప్రవచించాలి, మాట్లాడాలి, బ్రతికించాలి. నెహెమ్యా గోడ కట్టడానికి వచ్చినప్పుడు అక్కడ ఏముంది? చెత్త విస్తారంగా ఉంది. నెహెమ్యా గోడ కట్టడానికి వచ్చినప్పుడు అక్కడ చెత్త చాలా విస్తారంగా ఉంది. గోడ కట్టలేనేమో అనుకున్నాడు. ఈరోజు కూడా మన ముందు చాలా చెత్త విస్తారంగా ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో మనం ప్రవచించాలి. మన ధైర్యం ఏంటి? సంఘానికి ఆయన ఇచ్చిన పునరుద్ధానం. మన ధైర్యం ఏంటి? ఇశ్రాయేలును ఆయన సమకూర్చే విధానం. ఇదే ధైర్యంతో మనం కూడా చావనై ఉన్న వాటిని బలపరచాలి. లేదా ఫుట్నోట్లో రాస్తూ సారథి సంఘంతో చెప్పాడు, చావనై ఉన్న వాటిని స్థిరపరచాలి కదా. కొంతమందికి ఎంత వాక్యం చెప్పినా వారు చచ్చిపోయిన వాళ్ళలాగే ఉంటున్నారు. అయినా నిరీక్షణతో వారితో మాట్లాడుతూనే ఉండాలి. నిరీక్షణతో వారికి ప్రకటిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఓన్లీ వీఆర్ బిలీవింగ్ ద రిజరక్షన్. మనం పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం. మృతుల్లో నుండి లేపిన యేసును లేపిన ఆత్మ యొక్క కార్యాన్ని మనం నమ్ముతున్నాం. సో ఆత్మ ప్రభు చేసే కార్యం మీద నిరీక్షణ కలిగి మనం మాట్లాడేవారముగా ఉంటున్నాం. ఫిలిప్పీ పత్రికలో ఇదే విషయాన్ని పౌలు గారు రాస్తూ 3వ అధ్యాయంలో చెప్పారు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. 10వ వచనం. అప్పుడు నాకు ఏం తెలుస్తుంది? పునరుద్ధాన బలమేంటో తెలుస్తుంది అన్నాడు. అలాగైతే ఇశ్రాయేల్ని ఆయన ఏ శక్తితో సమకూరుస్తాడో మనం ఈరోజు తెలుసుకోవచ్చు. యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగిద్దంట?
ఇదే ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తి వినియోగించబడిద్దంట. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరాన్ని మహిమగల శరీరానికి సమరూపం గలదానిగా చేస్తాడు. ఇది ఎవరి పునరుద్ధానం చెప్పండి? యేసుబాబు చెప్తాడు. యేసుబాబు చెప్పరా. సంగమం. ఉమ్, ఏం చెప్పారా బాస్? స్తోత్రం. యేసు బాస్. ఈసారి నుంచి నీ పేరు యేసుబాబు కాదు, యేసు బాస్. దేవుని స్తోత్రం. కరెక్ట్ చెప్పాడు. సంఘ పునరుద్ధానం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనం సంఘ పునరుద్ధానం. సంఘ పునరుద్ధానంలో ఏ శక్తి వినియోగించబడుతుందో అదే శక్తిని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. సమస్తమునకు లోపరచజాలిన శక్తి కదా. దేవునికి స్తోత్రం. ఆ రోజు కరోనా వల్ల చచ్చిపోయాడని వాదన జరిగిద్ది, క్యాన్సర్ వల్ల చచ్చిపోయాడని వాదన జరిగిద్ది. మాకు అప్పగించమని క్యాన్సర్ చెప్తుంది, మాకు అప్పగించమని కరోనా చెప్తుంది. క్రెడిట్స్ అన్నీ వాళ్ళకి చెందకుండా వాటన్నిటినీ జీవం మృంగివేస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న డెత్ సర్టిఫికెట్లు వేరు, కానీ ఆ డెత్ సర్టిఫికెట్స్ అన్ని చింపేసే రోజు దగ్గరలోనే ఉంది. డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన రోజు డెత్ సమ్మరీ రాస్తారు. ఆ సమ్మరీలో ఏ టైంకి చనిపోయాడు, ఆ టైంకి ఏమేమి జరిగినాయో అవన్నీ సమ్మరీ రాస్తారనమాట. ఆ సమ్మరీ అంతా చింపేస్తాం ఆ రోజు. ఎందుకంటే మర్త్యమైనది జీవం చేత మృంగివేయబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని చెప్పినట్లు మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని చెప్పిన మాట అప్పుడు నెరవేరుతుంది. సో యేసుక్రీస్తు ప్రభు తన శరీరమందు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇది జరిగిద్ది అన్నమాట కదండి. మీకు చెప్తుంటుంటే మీలో మత్తుపోవడానికి ఇలా చెప్తాను. ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారండి అంటారు. ఎప్పుడు పెట్టులోకి ఎత్తేటప్పుడు ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారండి, ఇంకా ఏమైనా ఉన్నాయండి అని అడుగుతారు. అలాగే పునరుద్ధానానికి ఇంక చేయాల్సింది ఏమి లేదు. పునరుద్ధానానికి ఇంకా చేయాల్సింది ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఎగ్జామ్స్ అనగానే టెన్షన్ అనమాట. ఈ టెన్షన్తో ఏం జరుగుద్ది అంటే వాళ్ళకి జ్వరం వచ్చేస్తుంది. కొంతమందికి ఎగ్జామ్స్ అంటే మోషన్స్ వచ్చేస్తాయంట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనత. ఎగ్జామ్స్ అంటే టెన్షన్. అలాగే యేసుప్రభు వచ్చే ముందు కూడా ఒకరు కంగారు పడి చచ్చిపోతారు, తొందరపడి చనిపోతారు. ఇంకా 5 నిమిషాలు యేసుప్రభు వస్తున్నాడనిగా తొందరపడి చనిపోతారు. ఈ 5 నిమిషాల ముందు చనిపోయిన వాళ్ళు దుబాయ్ నుండి ఎవరో రావాల్సిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరూ ఏమంటారు, ఏమండి ఎత్తేద్దామా ఆపుదామా అంటారు. ఉండండి ఉండండి, ఫ్రీజర్ బాక్స్ తెప్పించండి, రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారంటారు. ఇంతకీ ఆ బంధువులందరూ ఫ్లైట్లు ఎక్కి వచ్చేలోపు యేసుప్రభు వచ్చాడు లేపెత్తాడు. ఫ్రీజర్ బాక్స్ తెచ్చినా ఫలితం లేదు, ఎందుకంటే చచ్చిపోయినోడు వెళ్ళిపోతాడు. కాబట్టి చనిపోయిన వ్యక్తికి ఇక చేయవలసింది ఏమీ లేదు, మనకు కూడా చేయవలసింది ఏమీ లేదు. కాబట్టి ఏ విషయంలో మనం చేయవలసింది ఏమీ లేదు. జస్ట్ యూ హ్యావ్ టు ప్రీచ్ ద ప్రొఫెసీ అండ్ రెజరెక్షన్. ఓన్లీ యూ హ్యావ్ టు అనౌన్స్ ద రెజరెక్షన్, దట్స్ ఇట్. నువ్వు పునరుద్ధానాన్ని ప్రకటిస్తే చాలు, సమస్తం బాగు చేయబడింది. కాబట్టి మీరు ఎలా చెప్పండి, ఎవరినైనా లేపాలనుకోండి, మీరు ఏం చెప్తారు? ఎవరు నువ్వు వెళ్ళి పడిపోరని నేను లేపుతాను అంటమే. సో యేసుప్రభు పడిపోయి మళ్ళీ అందరినీ పడేశాడు. సో ఇప్పుడు లేపడమే ఇక పని. కాబట్టి మరణం అనేది జరిగిపోయింది, పునరుద్ధానం అనేది జరగాలి. మరణానికి పునరుద్ధానానికి ఒక చక్కని మాట చెప్తాను. మరణంలో ఆయన చనిపోయాడు, అన్నీ చనిపోయినాయి, అందరూ చనిపోయారు అనుకోండి. పునరుద్ధానంలో ఆయన లేచాడు. పునరుద్ధానాన్ని ఏం చేయాలంటే ప్రకటించాలి. సో మనం ఇప్పుడు పునరుద్ధానాన్ని ఏం చేయాలి? మాట్లాడాలి. చనిపోయిన విధానం వేరు, పునరుద్ధానం అనే విధానం వేరు కదా. చనిపోయిన విధానంలో మేకులు ఉన్నాయి, బళ్ళెం ఉంది, చేదైన చిరకుందే, ముండ్ల కిరీటం ఉంది, వ్యవస్థుడుగా చేశారు. మరణంలో చాలా ఉన్నాయి, కానీ రెజరాక్షన్లో ఓన్లీ కాలింగ్ మాత్రమే ఉంది. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఏం చేశాడు?
తన మహిమతో లేపాడు. లాజరుని యేసుప్రభు ఎలా లేపాడు? లాజరు బయటకు రమ్మని బిగ్గరగా పిలిచాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరం రిజరక్షన్ కోసం ఏం చేయాలా? జస్ట్ మాట్లాడితే చాలు. మళ్ళీ బళ్ళాలు, మేకులు, ముళ్ళ కిరీటం అన్నీ వేసుకొని రాకూడదు. అది అయిపోయింది. అది జరిగినప్పుడు అన్నీ జరిగిపోయినాయి. నా పరిచర్య, నా కుటుంబ జీవితం, నా సమస్తం, ఇశ్రాయేలీలు, సంఘము, నేను క్రీస్తు చనిపోయాం. కాబట్టి ఇప్పుడు అన్నీ లేవాలంటే ఏం చేయాలా? సమాధి కాడికి వచ్చి బిగ్గరగా పిలవాలి, లాజరు బయటికి రమ్మని. ఈరోజు కూడా మనం అన్నీ బిగ్గరగా పిలవాలి. విజయవాడలో రివైవల్ యేసు ప్రభునామములు కలుగును కాక, అంతే. అట్లా పిలిస్తే చాలు. దానికి మరల మనం ఆడ కూర్చొని ఏదో చేయాలని అనుకోకూడదు, పిలవాల. ఎందుకంటే దాని కొరకు చేయాల్సిందంతా యేసుప్రభు చేసి ముగించాడు. యేసుప్రభు ఏం చేశాడు? ఒక విధంగా చెప్పాలంటే యేసుప్రభు వాటన్నిటినీ తనతో తొడుక్కొని చనిపోయాడు. అవన్నీ చంపేశాడు, తనతో పాటు అన్నీ చంపేశాడు. విజయవాడ రివైవల్ని యేసుప్రభు తొడుక్కొని చంపేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? రివైవల్ని సమాధి కాడికి వెళ్ళి పిలవాలా. అంతేగాని రివైవల్ రావాలంటే వర్షంలో తడుస్తూ ప్రార్థన చేయాలా? బూడిద మీదేసుకొని ప్రార్థన చేయాలా? గోనిపట్టు ధరించుకొని ప్రార్థన చేయాలా? ఇవన్నీ కూడా పాత నిబంధన పద్ధతులు. పాత నిబంధనలు ఏం జరగలేదు చెప్పండి? పాత నిబంధనలు ఏం జరగలేదు? సంపూర్ణ సిద్ధి జరగదు. డెప్త్ వద్దు బాబు, ఈ వాక్యంలో నుంచి ఆన్సర్ చెప్పాలా. పాత విత్తనం చంపబడలేదు. ఆ? పునరుద్ధానం జరగలేదు. రాధా సిస్టర్ గారు చెప్పారు, బాగా చెప్పారు. విత్తనం విత్తబడలేదు, అదనమాట. విత్తనం విత్తబడలేదు. మరి అంతే కదా, రాధా సిస్టర్ పేరు పెట్టుకొని నువ్వు మాట్లాడితే నీ పేరు రాధా సిస్టరే. నీ పేరుతో కూడా జాయిన్ అవ్వు, ఓకేనా? విత్తనం విత్తబడలేదు, బాగా చెప్పాడు కదా. ఇంకా చెప్పాలంటే మరణం సంభవించలేదు. మరణం సంభవించలేదు. స్టాన్లీ యాప్రాల్ బ్రదర్, మీ మైక్ ఆన్ అయిపోయింది, చూసుకోండి. కాబట్టి విత్తనం విత్తబడలేదంటే అర్థమైందంటే మరణం జరగలేదు. విన్నారా? కాబట్టి ఇశ్రాయేలును పిలవటానికి ఇంకా అర్హత రాలేదు. ఇశ్రాయేలును పిలవడానికి ఇంకా అర్హత రాలేదు, ఎందుకంటే ఇశ్రాయేల్ ఇంకా చనిపోలేదు. సంఘాన్ని పిలవడానికి ఇంకా అర్హత రాలేదు, ఇంకా సంఘం చనిపోలేదు. అలాగే పిలిస్తే జరిగే కార్యాలు అనే ఆత్మకార్యాలకు పునాది ఏర్పడలేదు, ఎందుకంటే ఇంకా కార్యాలు ఆయనతో చనిపోలేదు. కానీ ఇప్పుడు అన్నీ క్రీస్తు చనిపోయినాయి. కాబట్టి అన్నిటిని మనం ఏం చేయాలా? పిలవాలా. మనకు వచ్చిన పద్ధతి ఒకటే, అరవటం, పిలవటం, కేకలు వేయటం, అంతే. ఇంకో పద్ధతి ప్రభు మనకు నియమించలేదు. 4-3 పద్ధతులు లేవు, అర్థమైందా? మనకున్న పద్ధతి ఒకటే. ఎవరన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రార్థన చేయమంటారు మనల్ని. హాస్పిటల్ తీసుకెళ్ళి మనం ఏం చేయాలా? బయటకు వచ్చేయమని పిలవాలి, అంతే. అంతేగాని ఆడికి వెళ్ళి మొత్తం మనం ఏమి చేయకూడదు. ప్రార్థన చేయడానికి వెళ్ళి ఏమి చేయకూడదు. మంత్రాలు చదివేవాళ్ళలాగా ఏం చేయకూడదు. మన పద్ధతి అదే చేయాలి. ఏంటండి జస్ట్ ఒకవేళ ఒక్కొక్కసారి ఎలా కూడా చేయండి. హాస్పిటల్కి మిమ్మల్ని ఎవరైనా ప్రార్థన చేయడానికి పిలిచారు, వెళ్ళి లాజరు బయటకు వచ్చేమి, మరి నేను వెళ్తున్నాను తొందరగా వచ్చేయమని చెప్పి వచ్చేయటమే. ఇదేంటంటే అలా చేశారు ప్రార్థన అంటే, మరి అంతే. మా ప్రార్థన అదే. ప్రభువు బయటికి రమ్మని పిలిచాడు, మేము పిలిచామంతే. చావనై ఉన్న వాటిని నువ్వు బ్రతికించమని చెప్పాడు. కాబట్టి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, చావనై ఉన్న వాటిని బ్రతికించమన్నాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమంటే, ప్రభువా నీ చిత్తమైతే మరి ఉంచు, లేదంటే నువ్వు తీసుకో, ఏదైనా నీ చిత్తమే. అది ఆ ప్రార్థన చేయకండి. పునరుద్ధానాన్ని ప్రకటించండి. చిత్తము ఎవరిది? ఇప్పుడు చిత్తం ఎవరిది చెప్పాలి. నాదే. అదేనండి, నాది. అది ప్రవచిస్తే జరుగుతుంది కాబట్టి నాదండి. రైట్. మీరిద్దరు చాలా బాగా చెప్పారు. ఇశ్రాయేల్ అన్న మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారా? ఇద్దరు ఒకటే ఆన్సర్ చెప్పారు. చిత్తం ఎవరిదంటే పరిశుద్ధాత్మది అనమాట. మనం మాట్లాడిన తర్వాత ఆత్మచిత్తం స్టార్ట్ అయింది. కానీ మనం పరిశుద్ధాత్మ చిత్తాన్ని కాదు మనం ఇప్పుడు మాట్లాడుతుంది. నీ చిత్తం అయితే లే ప్రభు అంటే మనం తండ్రి చిత్తాన్ని మాట్లాడుతున్నాం. తండ్రి చిత్తం ఆల్రెడీ నెరవేరింది. ఎవరు నెరవేర్చారు? యేసుక్రీస్తు.
మేలు కలగటమే తండ్రి చిత్తం. సో ఆ చిత్తమును మనం మళ్ళీ అడుగుతున్నాం, ప్రభువాన్ని చిత్తం ఏది బ్రతికించు అంటున్నాం. తండ్రి చిత్తం ఆల్రెడీ నెరవేరింది, మేలు కలగటమే దేవుని చిత్తం. సో మనం ఏం చేయాలా? నువ్వు బ్రతికించయ్యా అనాలి అంతే. మనం అన్న తర్వాత ఆత్మచిత్తం స్టార్ట్ అయింది. ఆత్మచిత్తాన్ని బట్టి బ్రతికిస్తే ఇప్పుడు లేపుతాడు, లేకపోతే శ్రేష్టమైన పునరుద్ధానం లేపుతాడు. మనల్ని ఎవరో అడిగితే సరిపోరు, ఏంటి నువ్వు బయటికి రమ్మని రాలేదు ఎడు అని అంటే మనం ఏం చెప్తాం? నా వల్ల ఏం కాదు బ్రదర్, నన్ను మాట్లాడమన్నాడు, తర్వాత కార్యక్రమం ఆయన చూసుకుంటాడు, దాన్ని నేను భరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాట్లాడుతున్నామంటేనే అర్థం ఏంటి? దానికి కావాల్సింది కూడా మనం ఏం చేయలేదుగా. చెప్పండి, క్రెడిట్స్ వస్తే మీరు తీసుకుంటారు, డెబిట్స్ వస్తే ప్రభు మీద వేసేస్తారా? చెప్పాలి. మేలు జరిగితేనేమో మీరు మోస్తారు, ఏదైనా జరిగితే ప్రభు మీదకి నెట్టేస్తారా? కాదు, రెండు ప్రభు మీదకి నెట్టేయండి. ఎందుకంటే మనల్ని పలకమన్నాడు, ఆత్మ తన చిత్తం చొప్పున ఇప్పుడు కార్యం చేస్తాడు. ఆత్మ చిత్తాన్ని మనం నీ చిత్తం అయితే అనకూడదు, ఎందుకంటే మేలు కలగటమే దేవుని చిత్తం. కాబట్టి మనం ధైర్యంగా వెళ్ళి ఏం చెప్పాలి? చెప్పండి, లే బయటికి రా, యేసు ప్రభునామం నేను పిలుస్తున్నానని చెప్పాలి. ఎందుకంటే ప్రభు మనకి ఇచ్చిందే అదే పద్ధతి. ఈ పద్ధతి చొప్పున నడుచువారికి ఏం కలిగిద్ది? కృపయు సమాధానం కలిగిద్ది. గలతీ పత్రిక 6:16. ఈ పద్ధతి చొప్పున నడుచువారికి కృపయు సమాధానం కలిగిద్ది. సున్నతి పొందటంలో ఏం లేదు, పొందకపోవటంలో ఏం లేదు, జస్ట్ పరిశుద్ధాత్మ వలన జీవించడంలోనే అంతా ఉంది. 5వ అధ్యాయము వచనం 5-6 వచనాల్లో చెప్పాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చెప్పినట్లుగా మనము విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ఈ పద్ధతిని అనుసరించాలి. అంధకారంలో ఉండి వెలుగు కలుగునుగా అని పలికిన దేవుడు ఎలా పలికాడో మనం కూడా అలా పలకాలి. సో అలా మనం పిలుద్దాం, అలా మనం పలుకుదాం. సో ఇప్పుడు మంగళగిరి మీటింగ్ ఉంది, ఏం చేద్దాం? అది క్రీస్తు చనిపోయిందని నమ్మండి, దాన్ని క్రీస్తు అదే క్రీస్తు లేచాడు కాబట్టి దాన్ని పిలవండి బిగ్గరగా, అది జరిగిద్ది. అది అలాగే అన్ని మీటింగ్స్ కూడా అలాగే మీరు చేయండి, ప్రతి పరిచర్య అలాగే చేయండి, ప్రతి విషయం అలాగే చేయండి. అన్నిటిని మీరేం చేయాలా? బిగ్గరగా పిలవండి, యేసుక్రీస్తు ప్రభు నామంలో పిలవండి. జనులు సమకూడతారు, ఇశ్రాయేలుని ఆయన సమకూరుస్తున్నాడు. మాత్రమే కాదు, వారు 2 రకాలుగా ఉన్నారు సంఘములు. అయితే మేలుకొని ఉన్నవారు ఉన్నారు, నిద్రపోతున్న వారు ఉన్నారు. ఇద్దరు వస్తారు మీటింగ్కి, అందరూ వాక్యం వినేవాళ్ళే రారు. 2 రకాల ప్రజలు వస్తారు. ఒకళ్ళు వాక్యం వింటారు, కొంతమంది వాక్యం విన్నా దాన్ని అంగీకరించలేరు. కానీ ఇద్దరినీ రప్పించాలి, ప్రభు సమకూరుస్తాడు. ఎందుకు ఇద్దరిని రప్పించాలి? ఒక మాట చెప్పాడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. తాను మృతులకును సజీవులకును ప్రభు అయ్యుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు. రైట్, ఆయన ఇద్దరికీ ప్రభు, మృతులకు ఆయనే ప్రభు, సజీవులకు ఆయనే ప్రభు. ఇద్దరికీ ప్రభు కాబట్టి ఇద్దరు అటెండ్ అవ్వాలి. రేపొద్దుట మనం మనం వాడిని పిలవలేదనుకోండి, క్రీస్తు వారిని సమకూర్చలేదనుకోండి, మాకు తెలియదు బ్రదర్ అందుకే మేము నమ్మలేదంటారు కదా. సో అది చాలా ముఖ్యమైన సంగతి అన్నమాట. ఇద్దరు రావాలి. అయినా రాజన్న ఉన్నాడా? స్టీఫెన్ రాజు గారు, అన్నా వందనాలు అన్న. మీ అల్లుడేడి? పిలవాలి, సమాధి కాడికి పోయి దగ్గరగా అల్లుడా బయటికి రమ్మని పిలవాలి. మీ అల్లుడు నిన్న ప్రార్థన చేశాడు, ఈరోజు లేడు. పిలవండి బిగ్గరగా సమాధిలో. ఈసారి నుంచి
మీరు బాగా దొరికారు నాకు. ఎవరు ఎవరు జాయిన్ అవ్వకపోయినా భలే పిలుచుకోవచ్చు నేను. కాబట్టి మీ అల్లుడిని పిలవండి. ముఖ్యంగా మీ అల్లుడికి పెళ్లి చేసే ముందు ఓ మాట చెప్పండి. అల్లుడా, కన్న తండ్రి అని ప్రార్థన చేయడం మానేయమని చెప్పండి. ఎందుకంటే అది మా హైదరాబాద్ ప్రసాద్ గారికి కూడా అంటుకుంది. కన్న తండ్రి ప్రార్థన ఆపించండి ఫస్ట్. నిన్న నిన్న చెప్దాం అనుకున్నానన్నా నేను మర్చిపోయినన్నా. మరి మర్చిపోతే ఎలాగా చెప్పండి. మీ అల్లుడే మిమ్మల్ని ఎగతాళి చేయడు. ఓకేనా? ఏదో మీ అల్లుడు మీ మాట వింటాడు. కాబట్టి కన్న తండ్రి ప్రార్థన, వాళ్ళ కన్న తండ్రిని కూడా మానేయమని చెప్పండి మీ అంకుడిని. ఓకేనా? అది కూడా చెప్పండి, మర్చిపోతారు మళ్ళీ. నేను చెప్పింది మర్చిపోకండి. కాబట్టి నేను రాత్రి అత్తిల్లో నేను చెప్పాను, కన్న తండ్రి అని ప్రార్థనని ఎవరు నేర్పించారు, అది ఎందుకు చేస్తున్నారని చెప్పాను. అది మీరు అందరు పట్టుకోండి, నేర్చుకోండి. నేనేం చెప్తున్నానో అది మీరు అందరు పట్టుకోండి. ఎందుకంటే మన జీవితాల్లో ప్రభు మనల్ని సృష్టించిన కుమారులుగా కాదు, విమోచించిన కుమారులుగా చూస్తున్నాడు. ఇశ్రాయేలును ప్రభు సృష్టించిన వారుగా కాదు, విమోచించిన కుమారుడుగానే చూస్తున్నాడు. కాబట్టి సృష్టిలో ఏమి లేదు, సృష్టిలో మరణ పునరుద్ధానాలు లేవు, కానీ విమోచనలోనే మరణ పునరుద్ధానాలు ఉన్నాయి. కాబట్టి ఈ పిడి సుందరరావు గారి డాక్టర్ని ఏంటంటే, మనం అందరం కూడా దేవునికి పుట్టాం కాబట్టి మనం అందరం దేవుని పిల్లలం. సో యేసుక్రీస్తు కూడా దేవునికి పుట్టినవాడే, యేసు ప్రభు కూడా దేవుని బిడ్డే. కాకపోతే ఆయన పాపం చేయలేదు, ఆయన అంగీకరించబడ్డాడు. మనం పాపం చేయకుండా ఉంటే నీతిమంతులం, లేదంటే పాపులం. అది ఆయన డాక్టరేట్. అందుకనే ఆయన కన్నతండ్రి అనే ప్రార్థన నేర్పించాడు. కాబట్టి కన్నతండ్రి అనే ప్రార్థన మీరు ఎవరు చేయకండి. కన్నతండ్రి అనే పదం లేదు. మనం అందరం ఏమని ప్రార్థన చేయాలంటే, యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని స్వీకరించిన తండ్రి అని చేయొచ్చు, లేకపోతే మమ్మల్ని విమోచించిన తండ్రి అని చేయొచ్చు. విమోచన కార్యాన్ని తక్కువ చేయొద్దు ఎవరు. ఎందుకంటే సృష్టిలో లేనిది విమోచనలో ఉన్నది. అది క్రీస్తు మరణ పునరుద్ధానాలకు చెందిన అంశం. అందుకనే ఈ ఉదయకాలం మనం చదువుకున్న కీర్తనలో ఇశ్రాయేలు యొక్క విమోచన కార్యాన్ని బట్టి వారు సమకూర్చబడతారు. నిర్గమకాండంలో ఇశ్రాయేలు ఆయన ఏమన్నాడు? 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు నా కుమారుడు అన్నాడు. అన్నాడు నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అన్నాడు. 23వ వచనంలో, 22వ వచనంలో. కాబట్టి కుమారుడు అని అంటే అర్థమైందంటే సృష్టించినందుకు కాదు, విమోచించినందుకు. దేవదూతలు దేవుని కుమారులు సృష్టించినందుకు. లూకాసు వార్త 3వ అధ్యాయము 20 ఆఖరి వచనంలో ఆదాము దేవుని కుమారుడు సృష్టించినందుకు. కానీ ఇశ్రాయేలీలు సృష్టించబడినందుకు కాదు, విమోచించబడినందుకు. సంఘము సృష్టించబడినందుకు కాదు, విమోచించబడినందుకు. ఇప్పుడు మనకున్న సమస్తం కూడా చెప్పండి, సృష్టించబడినందుక, విమోచించబడినందుక? ఉం? విమోచించబడినందుకు. కాబట్టి అన్నిటికీ పునరుద్ధానాన్ని మనం ప్రకటించవచ్చు. మన పిల్లలకి, మన పెంపకానికి, మన భవిష్యత్తుకి, మన ప్రయత్నాలకి, మన ఆరోగ్యానికి, మన పరిచర్యలకు, సమస్తానికి కూడా మనం పునరుద్ధానాన్ని ప్రకటించవచ్చు. పునరుద్ధానాన్ని ఎందుకు ప్రకటించవచ్చు అంటే, మనము విమోచించబడిన వారం, మనకు సంబంధించినవన్నీ విమోచించబడినవే. మన కారు విమోచించబడింది, మనం కొనుక్కుంటున్న వస్తువులు విమోచించబడినవే, అన్నీ విమోచించబడినవే. కాబట్టి అన్నిటి మీద మీరు రిజరక్షన్ ప్రకటించవచ్చు. ఆ వచనం మాకు చూపించండి అన్న అంటే చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం వచనం 21 చూడండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తుడు, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గల వారినై ఉండిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచారు. రైట్. ఇక్కడ మిమ్మును కూడా అనే పదం అండర్లైన్ చేసుకోవాలి. మిమ్మును కూడా అని ఎందుకు అన్నాడంటే, మిమ్మును కూడా అంటే ఇంకోటి ఏదో ఉందని. అవేంటంటే 19, 20 వచనాలు మన ఆస్తి అన్నమాట. సో మనము, మన ఆస్తి రెండు విమోచించబడ్డాయి. చెప్పండి, అబ్రహాం ఎవరిని విమోచించాడు? లోతు ఆస్తి.
రైట్ ఆన్సర్. లోతును అతని ఆస్తిని యేసు ప్రభు దేన్ని విమోచించాడు? మనలను మన ఆస్తిని విమోచించాడు. ఇప్పుడు మనం అనుభవిస్తుందంతా యేసు ప్రభు విమోచించిందే. కాబట్టి మనం అన్నిటి మీద ఏం ప్రకటించాలి? పునరుద్ధానాన్ని ప్రకటించాలి. పునరుద్ధానం ప్రకటించడం ఈజీయా కష్టమా? రాజేష్ అని పాడండి, మంచి పాట. మాట మాత్రము సెలవీయము, అంతే. నువ్వు మాట మాత్రం సెలవిస్తే అది లేసిద్ది, అంతే. నువ్వు మాట్లాడితే చాలు, ప్రభు కార్యం చేస్తాడు. ఎందుకంటే మళ్ళీ ఇది అందరికీ వర్తించదు. ఎందుకంటే అందరివి ఏవి కాదు, విమోచించబడినవి కాదు. అందరికీ విమోచించబడింది లేదు, సృష్టించబడింది ఉంది, మనకు విమోచించబడింది. కాబట్టి మీరు పీలుస్తున్న గాలి కూడా ఏమని ఎంచుకోవాలా? విమోచించబడిన గాలి. మీరు తాగుతున్న నీరు కూడా విమోచించబడిన నీరు కదండి. మీరు పడుకుంటున్న స్థలం విమోచించబడిన భూమి, అన్నీ విమోచించబడినవే నావి అని ఎంచుకోండి. ఎందుకంటే మనం విమోచించబడ్డామనే వచనానికి ముందే మన ఆస్తి విమోచించబడిందని రాశాడు. ఎంత మంచి మాట చూడండి. సమస్తమును విమోచించబడింది, ఇది మీకు కలుగును అన్నాడు. ఎప్పుడు? 23వ వచనం. పునాది మీద ఉంటే చాలు. అందుకనే సాతానుగాడు పునాది విషయంలో అందరినీ డౌట్ క్రియేట్ చేస్తున్నాడు. నువ్వు విమోచించబడినవాడువేనా? నువ్వు నీతిమంతుడివేనా? నువ్వు దేవునితో సమాధాన పరచబడినవాడివేనా అనే పునాదిని ఎందుకు వాడు కదుపుతున్నాడు? పునాది మీద ఉంటే ఏం జరిగిద్దంట? పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండినట్టు. చెప్పండి. సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. ఏది మీకు కలుగునంటే ఆ విమోచించబడిందే మీకు కలిగిద్ది. లేదంటే నా ప్రియ సహోదరులారా మోసపోతారు. బ్రాండెడ్ ఐటమ్స్ రావు, ఫస్ట్ కాపీ ఐటమ్స్ వచ్చేస్తాయి. అంటే బ్రాండ్ ఐటమ్ బదులు వేరే వచ్చేస్తాయి మన లైఫ్లోకి. పరసంబంధమైనది జ్యోతిర్మయుడు ఒక తండ్రి వద్ద నుండి చంచలత్వమైనను గమనాగమనం వాళ్ళు కలుగు ఛాయ అయినను ఏది లేని వాని వద్ద నుండి రావాల్సినవి మనకు రావాలి, కానీ మనం మోసపోకూడదు. అది రావాలంటే మనం నిరీక్షించాలి. మనం నిరీక్షించాలంటే మనం పునాది మీద ఉండాలి. పునాది మీద మనం ఉందుము గాక. మనం విమోచించబడ్డామంటే మనకు కలిగిన సమస్తం విమోచించబడిందే. ఎవడికో డప్పు కొడతాం రాక డోలు బాగోలేదు అన్నాడంటే అట్లా అనొద్దు. ఏదో ప్రతిదాన్ని వంక చూపించొద్దు. ఇదిగో ఇది బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు కాదు. నీవు విమోచించబడిన వాడవైతే నీకు కలిగినవన్నీ విమోచించబడినవే. కాబట్టి వాటి మీద నువ్వు పునరుద్ధానాన్ని ప్రకటించినప్పుడు ఆ చచ్చిపోయే వాటిని ప్రభు బ్రతికిస్తాడనమాట. వెంకటరామన్న, సీలింగ్ లేదా మీ ఇంట్లో? నువ్వు సీలింగ్ పెట్టుకొని నిద్రపోవచ్చు కదా, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? చూడు, చాలామంది సీలింగ్లు పెట్టారు. చూడు ఒకసారి, చూడు జూమ్ మీటింగ్లో ఎంతమంది సీలింగ్లు పెట్టారు. మౌనిక పెట్టింది, సౌజన్య గారు పెట్టారు, భాను సిస్టర్ పెట్టింది. చూడు ఎంతమంది సీలింగ్లు పెట్టి. నీకు తెలియలేదు, అందుకే నువ్వేం చేస్తున్నావు అంటే వీడియో ఆన్ చేసుకొని ఇందాక నుంచి నలిగిపోయాడయ్యా అన్న బాధ భరిస్తున్నాను. నేను చూస్తున్నాను, నువ్వు నా మొహం ఎదురుకుండానే ఉన్నావు. ఎందుకంటే నువ్వు రోజంతా అలసిపోతున్నావు, పెయింటింగ్ వేసి కష్టపడి. ఈ సీన్ గారు ఒకటి నలిపేసినట్టున్నాడు నేను 2 రోజులు. మొత్తానికి అయితే నువ్వు నలిగిపోయావు, నువ్వు అలసిపోయావు. కానీ నీకు తెలియలేదు. ఉండుంటే నువ్వు మంచి సీలింగ్ పెయింట్ వేసే ఉండేవాడుగా. ఎందుకంటే నువ్వు మంచి పెయింటర్ కాబట్టి మంచి సీలింగ్ వేసే ఉంటావు. కానీ నువ్వు సీలింగ్ చూపించలేదు. వాళ్ళు చూడు చక్కగా సీలింగ్ ఫ్యాన్లు చూపిస్తున్నారు. ప్రభు నీకు నట్టు కృప దయచేయను గాక. రైట్. కొలస్సీ పత్రికలో మరి దేవదాస్ అంకులు ఏమంటాడు నాకు తెలియదు, కానీ నేనైతే ఓ మాట చెప్తాను. మరి వీళ్ళందరూ చచ్చినట్టున్నారు, పునరుద్ధానం ప్రకటించాలి కదా, ప్రకటించాను. అందుకనే వాళ్ళు లేస్తారని నాకు నమ్మకం ఉంది. ఈ రోజు కాకపోయినా ప్రభు వచ్చే రోజని లేస్తామనుకుంటున్నారు వాళ్ళు లేచుదురుగాక. రైట్. వినండి, మీరు కూడా ప్రకటించండి. అప్పుడప్పుడు నేను ఒక్కడనే ప్రకటిస్తే నా మీద టార్గెట్ పెట్టుకుంటారు. మీరు కూడా నాతో పాటు మైక్ ఆన్ చేసుకొని యేసు ప్రభు నామములో సీలింగులు ఫేస్లు అవును కాగానండి, అంతే. కొలస్సీ పత్రికలో మనం చదువుతున్నట్టు మనం విమోచించబడిన వారం, మనకు కలిగిన సమస్తం విమోచించబడింది. మనకు కలిగిన సమస్తం విమోచించబడింది కాబట్టి అదంతా మనం పొందుతాం. ప్రభు మనకు అది ఇస్తాడు.
సో దాని కొరకు మనం నిరీక్షిస్తున్నాం, అది మన జీవితంలోకి వస్తుంది. సో ఈ ఉదయకాలం మన నిరీక్షణ ఇదే. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్నవారు సమస్తం మీద మీరు ప్రకటన చేయండి. కొన్నిసార్లు చచ్చిపోయినవి ఎలా ఉన్నాయంటే అవి కన్నీళ్లు కార్చే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు చచ్చిపోయినవి కొన్ని ఎలా ఉన్నాయి? ఈ కీర్తనలో చెప్పాడు, 126వ కీర్తన, మనం చదువుకున్న కీర్తనలో వ్రాసిన మాట మనం మళ్ళీ చదువుదాం చూడండి. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు, 6వ వచనం, ఏడ్చుచూ పో విత్తువాడు. నేను నాతో ప్రియమైన సేవకుడు మాట్లాడాడు. అసలు ఆయన మాట్లాడుతుంటుంటే ఆయన విషయాలు అంటే నాకు కూడా దుఃఖమే కలిగింది. అంటే సేవ అనేది ఎంత కష్టమో, వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు ఆయన చెప్తూ ఆయన చాలా బాధపడుతున్నాడు. అంటే కానీ నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఏంటి? ఈ ఉదయకాలం వాక్యంలో ప్రభు చెప్పిన నిరీక్షణ ఏంటి? నువ్వు కన్నీళ్లు విడుచుచూ విత్తుతున్నావు, సంతోష గానంతో నువ్వు పంటకొస్తావు కదా. మన విత్తేది ఎక్కువ, కోసేది ఎక్కువ. ఉం? కోసేది ఎక్కువ. కోసేదే కదండి, కోసేదే ఎక్కువ. ప్రభుకు స్తోత్రం. ఒక్క గోధుమ గింజ ఈనాడు విస్తారంగా ఫలించింది. అలాగే ఈరోజు ఒంటరిగా ఎవరైతే సేవ చేస్తున్నారో, ఒంటిగా ఎవరైతే ఉన్నారో, మీరు నిరీక్షణ పెట్టుకోండి, ప్రభువు దాన్ని విస్తారమైన ఫలం ఇస్తాడు. సో మేము కూడా నిన్న డిసైడ్ అయ్యాం, ప్రభు అనుకూలత అనుగ్రహించునుగాక. సో మేమైతే సహోదరుడు మాట్లాడితే ఒకటి అనుకున్నాం, ప్రతి 4వ నెల కడప వెళ్తున్నాం, ప్రభు మహాకృపను బట్టి నంద్యాల వరకు వెళ్తున్నాం, హైదరాబాద్ వెళ్తున్నాం, మంచిర్యాల ఎందుకు వెళ్ళకూడదు అని అనుకున్నాం అనమాట. సో ప్రభు మాకు నిన్న ట్రైన్ రిజర్వేషన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాం. అంటే 4వ ఆదివారం రాత్రి రాజమండ్రిలో ఆరాధన ముగించుకొని అక్కడి నుంచే ట్రైన్కి మంచిర్యాల వెళ్ళి మంత్లీ మీటింగ్ నిర్వహించాలని ఆలోచన ప్రభు మాకు ఇచ్చాడు. కాబట్టి ఆ, మనం కన్నీళ్లు విడిచి విత్తుతున్నాం కానీ సంతోష గానంతో పంటకొస్తాం. మనము ఏడుస్తూ విత్తుతున్నాము కానీ మనము సంతోష గానం చేయొచ్చు పనులు మోసుకొని వస్తాం. సో ఇట్టి నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాలం ఈ వర్తమానంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒకసారి మన రెజరక్షన్ మనం చూసామంటే మన నోటి నిండా నవ్వు ఉంటుంది. ఆఖరి వచనాల్లో అన్నాడు, కన్నీళ్లు విడుచుచు అన్నాడు, ఏడుస్తూ అన్నాడు, కానీ 2వ వచనంలో మాట్లాడుతున్నాడు, మన నోటి నిండా నవ్వు ఉంచుతానని చెప్పాడు. నోటి నిండా నవ్వు ఉండాలంటే కన్నీటి అనుభవంలోకి మనం వెళ్తాం. ఎందుకంటే అరే ఎంత చెప్పినా మారరేంట్రా వీళ్ళు, ఎంత చెప్పినా వీళ్ళు ఇంకా సచ్చినట్టే ఉంటారేంట్రా అని అనిపించే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులను బట్టి మనం ఎంతో దుఃఖపడుతున్నాం. కానీ ఒకరోజు మనము ఆనంద గానంతో మన కార్యాలు చూస్తాం. ఇక్కడ చెప్పాడు, మన నాలుక ఆనంద గానంతో నిండింది, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశారని అన్యజనులందరూ చెప్పుకుంటారు. మన ప్రభు మనకి అవమానాన్ని ఉంచడు, అవమానాన్ని దొర్లిస్తాడు. ఎలిజబెత్ జీవితంలో అద్భుతం ఏంటంటే, అక్కడున్నవారు చెప్పిన పదం ఏంటంటే మహాకనికరం అనే మాట వారు ఉపయోగించారు. నేను ఎర్పోతవరంలో వాక్యం చెప్పినప్పుడు ప్రభు అందులోంచి ఒక పాట రాయిపించాడు, లూకాసు వార్తలోంచి. నీ మహావాత్సల్యం నన్ను క్షమించెను అనే పాట జకరియా పలుకు. కానీ దానికి ముందు, ఈ మహావాత్సల్యం అనే పదానికి ముందు ఆమె పొరుగువారు, ఆమె బంధువులు అందరూ ఏమనుకున్నారంటే 58లో ప్రభు ఆమె మీద మహాకనికరం కదా. నిజంగా మన బంధువులు మన పొరుగువారు అలా అనుకుందురుగాక. ఎందుకంటే మన బంధువులు ఎలాంటి వాళ్ళు అనుకున్నారు? వీడు సస్తే ఎలా లేస్తాడో చూద్దాం అనుకునేవాళ్ళు. మనం లేస్తే వస్తారులేండి అందరూ, కానీ లేవకముందు అందరు రారు. వీడు లేస్తాడా కుళ్ళిపోతాడా అన్నట్టు చూస్తారు. కానీ ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. మన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన మనలను మహా కనికరంతో ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మహా కనికరం ఆయన ఉంచబోతున్నాడు. పొరుగువారు బంధువులు
అందరూ విని అందరూ సంతోషించారు. అందరూ తెలుసుకున్నారు ఏమనంటే మహా కనికరం అండి ఇది. ఈ అధ్యాయంలో ఎలిజబెత్ ఏమనుకుంది? 25వ వచనం, నన్ను ఆయన కటాక్షించాడు అనుకుంది. మరి ఏం మాట్లాడింది? 55వ వచనంలో కనికరం చూపిస్తాడని జ్ఞాపకం చేసింది. అయితే బంధువులందరూ అనుకున్నారు ఇది కటాక్షం కాదు, ఇది కనికరం కాదు, ఇది మహా కనికరం అనుకున్నారు. సో అందరూ మన గురించి తెలుసుకుందరు గాక. ప్రభు మన జీవితాల్లో మహా కనికరం చూపించాడని అందరూ తెలుసుకుందరు గాక. సో ప్రభుకు స్తోత్రం. ఈ ఉదయకాలం వాక్యం విన్న వారికి నేను హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే మీకు చాలా సంపద ఇప్పుడు అప్పగించబడింది. ఈ సంపదను మీరు ఉపయోగించుకోండి. మీరందరూ ఏం చేయాలంటే సమస్తాన్ని కూడా లేపాలి. సమస్తాన్ని కూడా మీరు దాని మీద మీరు పునరుద్ధానాన్ని ప్రకటించాలి. కాబట్టి పునరుద్ధానాన్ని ప్రకటించడానికి అర్హత ఏంటి? చనిపోవటమే. సో చనిపోవాల్సిన పని మనం చేయక్కర్లేదు. యేసుప్రభు చనిపోయినప్పుడు అన్నిటిని చంపేశాడు. ఆయనతో పాటు అన్నీ చనిపోయాయి. ఇప్పుడు మనం లేపాలి. ఇప్పుడు మనం లేపటానికి కూడా విశ్వాసంతో కూడిన ఆత్మనిచ్చాడు. ఈ ఆత్మతో మనం అన్నిటి మీద ప్రకటన చేయటమే. అన్నిటి మీద మనం ప్రకటన చేసినప్పుడు అవన్నీ లేస్తాయి అన్నమాట. ఎలా లేస్తాయో కూడా మీకు చెప్పి నేను ముగిస్తాను. ఎలా లేస్తాయంటే ఇందాక మనం చదువుకున్న కొలసి 1:19 ఏముందంటే అవి లేచాయి దేవునితో సమాధాన పడ్డాయి అని ఉంది కదా. అవి లేచాయి దేవునితో సమాధాన పడ్డాయి. ఇప్పుడు దేవునితో సమాధాన పడాలంటే ఏం చేయాలా? యేసుప్రభు దేవునితో సమాధాన పరచడానికి ఏం చేశాడు? అదిగో ఆయన దేవుని కుడి పార్శ్వాన నిలిచి ఉన్నాడు. లేవటం అంటే లేచి కొంచెం నీరసంగా వంగిపోయి నడుమేసుకొని ఉంటుందని కాదు. అది లేచి స్టిఫ్గా నిలబడిద్ది అని అర్థం. కాబట్టి ప్రభు దాన్ని స్టిఫ్గా నిలబెడతాడు. దేవుడు అలాంటివి మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి సో వాటిని మనం నిరీక్షిద్దాం. వాటిని మనం నిరీక్షిస్తే వాటిని మనం స్వాధీనం చేసుకుంటాం. వాటితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక విరోధులతో ఇప్పుడు వాదమాడతాడు. రండిరా, ఎవడరా నేను లేవలేను అన్నాడు, ఎవడరా అని వాదిస్తాడంట. ఎప్పుడు? అట్టివాడితో నింపబడినప్పుడు. నింపబడాలంటే ముందు మనం వాటిని పిలవాలి. ప్రభు మనకి అట్టి కృప దయచేయను గాక. ఈ తలంపులు ప్రభు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమె కీర్తన గ్రంథం 126 అధ్యాయం నుంచి విత్తుట కోయిట అనే అనుభవానికి వచ్చి ప్రభు తన దాసుల ద్వారా మనతో మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన గోధుమ గింజగా విత్తబడినప్పుడు, మరణించినప్పుడు సమస్తం కూడా ఆయనతోటి మరి చనిపోవడం జరిగిందని, సమస్తం కూడా ఇప్పుడు తిరిగి ఆయన మరణించి తిరుగు లేచుడు ద్వారా పునరుద్ధానం ద్వారా సమస్తం కూడా మరి పునరుద్ధానం కలిగిందని. అయితే ఇప్పుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత మరి ఆత్మ ద్వారా మనం ప్రవచించడం లేదా మాట్లాడడం అనేది ఎంత ప్రాముఖ్యమైందో ప్రభు ఈ యొక్క వర్తమానం నుంచి నేర్పించారు. ఎవరైతే ప్రవచిస్తారో ఆయన సంఘం కొరకు, అలాగే ఇశ్రాయేల్ కొరకు, మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితికి వచ్చి ఆయన మరి చనిపోయాడు కాబట్టి మరి సంఘం కొరకు మరి పునరుద్ధానం సిద్ధపరచబడింది. అలాగే ఇశ్రాయేల్ కొరకు కూడా సిద్ధపరచబడింది. అలాగే మన పరిస్థితులన్నిటి కొరకు కూడా సిద్ధపరచబడింది. కాబట్టి ఇప్పుడు మనం పలకడమే, ప్రవచించడమే. ప్రవచించినప్పుడు వాటిని అన్నిటిని కూడా మనం మరి కోసుకుంటాం. ఆ పంటను మనం కోసుకుంటాం అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. అయితే కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో మరి అవన్నీ చూస్తున్నప్పుడు, చచ్చిన పరిస్థితుల్లో కనపడుతున్నప్పుడు కొంచెం దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలిగినప్పుడు మనం వేదంతో ప్రార్థన చేసినప్పుడు సంతోషగానంతో పంట కోసి మరి వస్తామని, తర్వాత నవ్వు కూడా మనకి కలుగుతుందన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని గురించి మనం మాట్లాడాలి, ప్రవచించాలి. పునరుద్ధానం కలగడానికి మనం మాట్లాడడమే ప్రాముఖ్యమైన విషయాన్ని. ఎందుకంటే క్రీస్తు సమస్తాని కొరకు ఆయన వెల చెల్లించారు కాబట్టి ప్రతిదీ కూడా ఆయన యందు సమకూర్చబడింది. పునరుద్ధానం కలిగింది కాబట్టి ఇప్పుడు మనం పిలిచినప్పుడు అది కలుగుతుంది అన్న విషయాన్ని ప్రభు స్పష్టంగా ఈ ఉదయకాలంలో మాట్లాడారు. ప్రతి పరిస్థితి గురించి మాట్లాడదాం. ప్రతి పరిస్థితిలో మరి అన్ని విషయాల్లో కూడా మనం పునరుద్ధానం చూద్దాం. మరి అటువంటి స్థితి మన అందరికీ ప్రభు అనుగ్రహించిన గాక. దేవుడు శ్రేష్టమైన తలంపులు తన దాసుని ద్వారా అందించినందుకు ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడా కుడి పక్ష వందనాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం 6 గంటలకి పెంటపాడులో, రాత్రి 8 గంటలకి భీమవరంలో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. రేపటి దినం రాజమండ్రిలో జరిగే మందిర ప్రతిష్ఠ కొరకు, అలాగే ఎల్లుండి బెక్కువల్లో జరిగే ప్రత్యేకమైన కూడిక కొరకు, తర్వాత శనివారం
మంగళగిరిలో జరిగే కూడి కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడిన వారు ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగినట్లయితే వారు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. వందనాలన్నా. అందాలి మరి. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా, నాయన నీ పునరుద్ధానం గురించి నాయన మాట్లాడటకు నాయన మీరు ఇచ్చిన సంగతులను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన మరి ఉట్టి గింజనే నాయన మేము విత్తుతున్నామని నాయన, ఆయన మరి విత్తిన దాని నుండి నాయన విస్తారమైనటువంటి నాయన పంటను నాయన మేము కోసుకునేటువంటి కృపను నాయన నీ యొక్క పునరుద్ధానాన్ని నాయన మేము ప్రకటించినప్పుడే నాయన మరి నాయన వాటిని మేము చూస్తామని నాయన వాటిని నాయన మేము నాయన మరి అనుభవిస్తామనేటువంటి ఉంచుట ద్వారా ఆయనతో నాయన మేము చనిపోయాం ప్రభువా. మరి చనిపోయిన మేము నాయన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని బట్టి నాయన తిరిగి లేచాం ప్రభువా. ఆ పునరుద్ధాన శక్తిని నాయన మరి ఈ దినములో ఉన్న ప్రభు సంఘము ద్వారా నాయన మీరు సంఘంలో కనపరచటకు నాయన నీ పునరుద్ధాన శక్తిని నాయన మా ఎడల వినియోగించటకు నాయన మాట్లాడేటువంటి అనుభవాన్ని నాయన మీరు మాకు ఇచ్చారు తండ్రి. మాట్లాడితే నాయన మరి కలుగుతుంది అన్నట్లుగా నాయన మీ పునరుద్ధానాన్ని గురించి నాయన ప్రకటిస్తున్నప్పుడు నాయన రమ్ము అనేటువంటి పిలిచేటువంటి పిలుపును నాయన మీరు మాకు ఇచ్చారు తండ్రి. మరి నాయన చావునకు లోనైనది ఏదైనప్పుడు ఏ పరిస్థితి అయినప్పటికీ నాయన మరి అది చచ్చిన దాని వల్లే ఉన్నప్పటికీ కనబడుతున్నప్పటికీ కూడా నాయన మేము క్రీస్తు బట్టి నాయన మేము మాట్లాడినప్పుడు దాన్ని రమ్మని పిలిచినప్పుడు నాయన అది మా వెంట వస్తాయని నాయన మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన క్రీస్తు పునరుద్ధానము నాయన మేము జ్ఞాపకం చేసుకున్నట్లుగా నాయన ఇశ్రాయేలీయులు నాయన కూడా నా ప్రభా క్రీస్తు పునరుద్ధానంలో పాలివారై ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం ప్రభా. ఆయన సంఘము కూడా నా ప్రభా క్రీస్తుతో నాయన పునరుద్ధానంలో ఉన్నది నా ప్రభా. నా తండ్రి మరి అంత మాత్రమే కాదు నాయన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి నాయన క్రీస్తు చనిపోయిన మేము నా ప్రభా నాయన క్రీస్తు అనుదినము నాయన అనుభవించటకు నాయన మీరు వర్తమానాల ద్వారా నాయన మీరు మాకు నాయన ఆ యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించినట్లుగా నాయన మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు నాయన. మీ సేవకునికి ఇచ్చినటువంటి తలంపులను బట్టి నాయన అనుదినము కూడా నాయన అటువంటి అనుభవాలను నాయన కలిగి మేము జీవించినట్లుగా నాయన క్రీస్తు పునరుద్ధానంలో ఉన్నటువంటి అనుభవాలను బట్టి నాయన క్రీస్తు మరణంలో నుండి ఆయన జీవాన్ని నాయన మేము మాట్లాడినట్లుగా నా ప్రభా మీరు మాకు మా నోట ఉంచుతున్నటువంటి వర్తమాన వాక్యాలను బట్టి ఆ సంగతులను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన 3 దినములైన తర్వాత నాయన ఇశ్రాయేలీయులకు నాయన మారు మనస్సును నాయన మీరు అనుగ్రహించినట్లుగా నా ప్రభా మేము చూస్తున్నాం ప్రభా. నాయన ఇప్పుడైతే నా ప్రభా మీరు మాకు నా ప్రభా లేఖనంలో ఉన్నటువంటి క్రీస్తును మాకు బయలుపరుస్తున్న ప్రభా నాయన గొప్ప విందులో పెండ్లి విందులో నాయన మమ్మల్ని ఉంచారు నాయన. సంఘకాలంలో మమ్మల్ని ఉంచారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. నాయన మరి నా ప్రభా మరి యేసు క్రీస్తు నా ప్రభా మరి రాబోతున్నాడు అనేటువంటి నిరీక్షణలో మమ్మల్ని ఉంచారు నా ప్రభా. సంఘం ఎత్తబడబోతుంది మరి నా ప్రభా మరి మృతుల పునరుద్ధానము మరి జరగబోతుంది. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నా ప్రభా మరి జీవించుచున్న వారే కానీ నాయన నిద్రించుచున్న వారని నాయన మీరు తెలియపరిచారు నా ప్రభా. ఆయన జీవించుచున్న మేము నాయన అనుదిన జీవాన్ని అనుదిన పునరుద్ధాన శక్తిని నాయన అనుభవించినట్లుగా నా ప్రభా నాయన ప్రతిదీ కూడా నా ప్రభా క్రీస్తు పునరుద్ధానంలో నుండి నాయన మేము మాట్లాడినట్లుగా దాని ద్వారా నాయన మరి సమస్తాన్ని నాయన క్రీస్తు విమోచించినటువంటి ఆ యొక్క విమోచనలోంచి నాయన మాకు ఇచ్చారు తండ్రి. క్రీస్తు విమోచించిన దాన్ని బట్టి నా ప్రభా మేము కుమారులుగా చేయబడ్డాం తండ్రి. ఆయన మేము ఆయన పరిశుద్ధుడైన తండ్రి మరి నాయన మరి తండ్రి అని మొర్రపెట్టేటువంటి ఆత్మను మాకు ఇచ్చారు తండ్రి. మరి నా ప్రభా మీకు స్తోత్రం తండ్రి. మరి నాయన మరి ఆత్మ నాయన మేము ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని నాయన మీ ఆత్మనే నా ప్రభా
దాని విషయంలో నాయన మరి కార్యము జరిగించటకు నాయన మీరు కృపణిస్తున్నారని నాయన, మీ ఆత్మ ద్వారానే ఆ కార్యాలు జరిగిస్తున్నారని, ఆ కార్యాలు జరుగునట్లుగా నాయన మీ పునరుద్ధాన శక్తి ద్వారా మేము మాట్లాడాలన్న ప్రభా, అది మాట్లాడినప్పుడు ఆయన అది కలుగుతుందని నాయన మీరు మాట్లాడాల్సింది స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. క్రీస్తు ద్వారా నాయన కృపయు సమాధానము మాకు కలుగునట్టుగా నాయన, మా ద్వారా అనేకులకు నాయన మీరు ఆ యొక్క సమాధాన స్థితి, ఆ యొక్క కృపనైనా కలుగునట్లుగా నాయన మేము నాయన మీ పరిశుద్ధాత్మ వరమును హత్తుకుని నాయన మేము మాట్లాడినట్లుగా మీరు తండ్రి, ఆ రీతికి మేము మాట్లాడుతున్నప్పుడు నాయన ఏదైతే మేము మాట్లాడామో అది సమస్తము కూడా నాయన మేము పొందుకున్నట్లుగా, మీ ఆత్మ ద్వారా నాయన మేము పొందుకున్నట్లుగా నాయన, మా నోట నాయన మీరు ఉంచిన మాటను బట్టి మేము మాట్లాడుతున్నప్పుడు నాయన మా నోటను నాయన నవ్వు ఉండబోతుందని నాయన మీరు మాట్లాడారు తండ్రి. అటు నాయన నవ్వులోనికి నాయన మా నోటి నిండానైనా మరి నాయన నీ యొక్క కార్యాలను బట్టి నాయన మేము నవ్వునట్లుగా ఆ యొక్క నింపుదల నా ప్రభా మీరు మాకు ఉంచమని నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నాయన ప్రతిదీ కూడా నాయన క్రీస్తు పునరుద్ధానంలోనే మాట్లాడేటువంటి అనుభవాలను నాయన మీరు మాకు దయచేయండి నా ప్రభా. పరిచర్యలో నా ప్రభా మరి జరుగుతున్న ప్రతి పరిచర్యను నాయన మరి నాయన నీ యొక్క పునరుద్ధానంలో నుండే నాయన మేము మాట్లాడినట్లుగా నాయన, దానిలో నుండి నాయన మేము పొందుకున్నట్లుగా మీరు కృపను దయచేయండి నా ప్రభా. ఈ దినం మొదలుకొని కూడా నాయన మరి ఈ దినం అంతా కూడా నాయన జరగబో పరిచర్య అంతట్లో కూడా నాయన ప్రతిదీ నాయన పునరుద్ధానం నుండి నాయన మేము మాట్లాడి పొందుకున్నట్లుగా మీరు కృపనివ్వండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారందరూ కూడా నాయన పునరుద్ధాన శక్తిని నాయన వారు అనుభవించినట్లుగా నాయన మీరు కృపనివ్వండి తండ్రి. ప్రతిదీ నాయన మరి జరగబో నాయన ప్రతి కార్యము కూడా నాయన పునరుద్ధానం ద్వారా వస్తున్న మాటను బట్టే నాయన మరి జరుగునట్లుగా నాయన, ఆ రీతిగా నాయన మరి ఆ యొక్క శక్తి చేత నాయన మీరు జరిగించమని, పునరుద్ధాన బలము చేత నాయన సమస్తమును నాయన మీరు లోపరిచి నాయన జరిగించమని, నీ మహిమ కొరకే నాయన మీరు జరిగించమని నా ప్రభువా. నాయన ప్రతిదీ నాయన మేము పిలిచే వారముగా నాయన క్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి నాయన పిలిచే వారముగా మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని నాయన యేసుక్రీస్తు నామంలో నాయన మేము నాయన ఏది అడిగినా అది మరి మాకు కలుగుతుందని, అది జరుగుతుందని మీరు మాట్లాడినట్లుగా నాయన, క్రీస్తు నామాన్ని బట్టి నాయన, క్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి నాయన మేము మాట్లాడినట్లుగా నాయన మా నోట నాయన పునరుద్ధాన వాక్కులను నాయన మీరు ఉంచమని నాయన, ఆ వాక్కు ద్వారా నాయన మేము మాట్లాడినట్లు రమ్ము అని ప్రతిదీ కూడా నాయన పిలిచేటువంటి అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించమని, మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రసాద్ గారికి, గుడికిలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియ గుడికి ముగింపు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యం నుంచి దైవశాలు హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలండి.